అండ్ నేను రీసెంట్గా మా గర్ల్ ఫ్రెండ్తో రెస్టారెంట్కి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ అంటే చాలు, ఎందుకంటే దొరుకుతలేరు ఈ మధ్య మొగోళ్ళు ఆడోళ్ళు అయిపోయారు. నాకు బాధ అవుతుంది, అగోరులు కూడా మారుతారు ఈ మధ్య. అయితే గర్ల్ ఫ్రెండ్తో మంచిగా రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ ఆర్డర్ చేసినాం, తింటున్నాం. దాని పనుల మధ్యలోనేమో చికెన్ పీసులు ఇరుకుతాయి. నా పనుల మధ్యలో లవంగాలు, దాల్చిన చెక్కలు, ఇలాచీలు, అబ్బా దానికి అసలు రెస్టారెంట్ అంటే తెలియదు దానికి. అట్లాంటిదని పడకపోయాను. అది ఫింగర్ బోల్ వచ్చి నిమ్మకాయ విడుతుంది నన్ను. నేను ఉప్పు తక్కువ అయిందంట, చెప్పుతాను కొడుకు ఉప్పు తక్కువ. సరే అది అయిపోయిన తర్వాత వెంటు ఓయో అన్నట్టు. తెలుసు కదా మన పని ఏంటి, వెళ్ళడంతో స్టార్ట్ చేయాలి. స్టార్టెడ్ అన్నట్టు ప్రాపర్ లిప్ లాక్ ఇస్తున్నా మంచిగా కూర్చో. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందో తెలియదు, నా పన్న మధ్యలో నాలుగు ఇరికింది. అది ఓ సైలెంట్గా ఉండే. ఓఎస్ దొరకదు అన్న, లోపల సౌండ్లు వస్తానే. అరే నేనేం చెప్తలేను బాబాయ్, అది మొత్తుకుంటే నన్నేం చేయమంటావు. నీ కూడా గ్యాప్ ఉన్నట్టుందా పన్న మీద. రైట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ బ్రేకప్ అని చెప్పింది. దేనికే అన్నా, ఇప్పుడే నాలుగిరికింది, తర్వాత వెళ్ళిపో నువ్వు నాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ నాలుక చూపిమంటానా, ఇరుకుతుందా ఇరుకుతా మనం లోపలికి వెళ్దాం, లేకపోతే అవసరం లేదు. యా అండ్ ఈ పళ్ళ మొత్తం ఇది చిన్న ఇష్యూ, కాళ్ళ మధ్య గ్యాప్తో ఒక చిన్న ఇష్యూ అన్నమాట. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం మా గల్లీలోకి, పోరాళ్ళు వచ్చిర్రు, నా కాళ్ళ మధ్యలో ఆడుకుంటారు. సిగ్గులేరా వాడుకో కాళ్ళ మధ్యలో తిట్టిన వాడిని. వాళ్ళని అడగా అంటే అన్న నీ కాళ్ళ మధ్యలో ఆడుకుంటే స్కూల్లో ఆడుకున్నట్టు ఉంటుంది అన్న. స్కూల్లో ఆడుకుంటే ఆడుకోరా పోయి గంట మాత్రం కొట్టకరా.